జుట్టుకి నూనె ఏ నూనె వాడితే బాగుంటుంది? అసలు నూనె ఎప్పుడు పెట్టుకోవాలి? చాలామంది బయట ఊరంతా తిరిగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరంతా తిరుగుతారు. సాయంత్రం ఎలాగో తలంటి స్నానం చేయాలి అని చెప్పేసి తలంటి స్నానం చేసే ముందు, అంటే ఊరంతా తిరిగిన తర్వాత, అంటే మనం బయట కార్బన్ డైఆక్సైడ్, దుమ్ము, ధూళి, పొల్యూషన్, జుట్టంతా దుమ్ము ధూళితో, బ్యాక్టీరియాతో, చెమటతో చాలా వర్స్ట్గా తయారై ఉంటుంది. చాలామందికి తెలియకుండా ఏం చేస్తారు అంటే, ఎలాగో తలంటి స్నానం చేయాలి కదా, అప్పుడు అంటే ఊరంతా తిరిగిన తర్వాత దుమ్ము ధూళి బ్యాక్టీరియా పట్టిన జుట్టుకి నూనె రాసుకుని ఎలాగో తలంటి స్నానం చేస్తున్నాం, ఇప్పుడు రాస్తే మంచిది అని చెప్పేసి అప్పుడు రాసుకుంటారు. అంటే మంచిది అంటే బిఫోర్ టేకింగ్ హెడ్ బాత్ ఆయిల్ పెట్టుకుంటే చాలా మంచిది, అదొక్కటే తెలుసు. కానీ లాజికల్గా ఊరంతా తిరిగిన మన జుట్టు దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. అంటే ఆ టైంలో నూనె కనుక రాస్తే వేస్ట్. నూనె ఎప్పుడు రాయాలి? నాకు వేరే వాళ్ళు చెప్తే తెలుసుకున్నాను నేను. నూనె ఎప్పుడు రాయాలి అంటే, ఫ్రెష్గా తలంటి స్నానం చేసి సాటర్డే సండే ఇంట్లో ఎలాగో ఉంటాం, లేకపోతే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాం. ఉదయాన్నే తలంటి స్నానం చేసి స్పెషల్గా అప్పుడు జుట్టు డ్రై చేసేసుకొని హెయిర్ డ్రైయర్తో అప్పుడు మంచిగా నూనె రాయాలి. ఏ నూనె రాయాలి? మార్కెట్లో దొరికే అన్ని నూనెలు లూబ్రికెంట్స్, అంటే జస్ట్ స్టిక్కీగా ఉండే ఒక ఆయిల్ కంటెంట్ అండ్ దాంట్లో ఉన్న ఫ్లేవర్స్, ఫ్రాగ్రెన్సెస్ అంతే. ఏ నూనె మార్కెట్లో దొరికే నూనె మంచి నూనె కాదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. రియల్ నూనెలు ఇంట్లో మన అమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలుసు. నాకు అంత ఐడియా లేదు. మా వైఫ్ ఇంట్లో చేసి పెడుతుంది న్యాచురల్గా. సంథింగ్ 4-5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ మందారం అని వేరే వేరే ఫ్లవర్స్ అవి ఇవి యాడ్ చేసేసి కొబ్బరి నూనెలో లేకపోతే నువ్వుల నూనెలో సంథింగ్ తను ఒక న్యాచురల్ ఆయిల్ తయారు చేసి పెట్టింది. నెక్స్ట్ వీడియో తన చేత చేయిస్తాను నేను. ఆ న్యాచురల్ హోమ్ మేడ్ ఆయిల్ ఎలా తయారు చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ చూద్దాం. కానీ నూనె ఎప్పుడు పెట్టాలి అంటే, ఫ్రెష్గా మనం హెయిర్ బాత్ చేసి డ్రై చేసుకొని అప్పుడు మాత్రమే నూనె పెడితే హెయిర్ చక్కగా ఉంటుంది అని నాకు ఒకళ్ళు చెప్పారు. అప్పటి నుంచి నేను నూనె అనేది ఎప్పుడైనా సరే తలంటి స్నానం చేసిన తర్వాతే నూనె పెడతాను నేను. ఓకే, నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.